మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కాబోతోంది. ఈ మీటింగ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులకు ఆమోదం తెలపబోతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత టెండర్స్ దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ను సిఆర్డీఏ జారీ చేస్తుంది. ఇక ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టబోతున్న 22,607 కోట్ల విలువ చేసే 22 పనులకు ఆమోదం తెలపబోతోంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతోంది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,742 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయబోతోంది కేబినెట్. ఇక ఈ పెట్టుబడుల ద్వారా 80,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపబోతోంది. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేటివ్ సెంటర్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ కేబినెట్ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేబినెట్ లో వేటి మీద ఆమోద ముద్ర పడే అవకాశం ఉందనుకోవాలి? టైం ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సచివాలయానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. మంత్రులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సిఆర్డీ అథారిటీ ఆమోదించిన 37,702 కోట్ల రూపాయల టెండర్ల పనులకి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దక్కించుకున్న సంస్థలకి టెండర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం సిఆర్డీ మొదటి విడతగా 22,607 కోట్ల రూపాయల విలువైన పనులకి దాదాపుగా 22 పనులని ఆమోదం తెలపబోతా ఉంది ఏపీ కేబినెట్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువకి 37 పనులకు కూడా మరొక వైపు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అమరావతిలో పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులు దాదాపుగా కేటాయించబోతున్నారు. దాదాపుగా 27 సంస్థలకి భూ కేటాయింపు జరగబోతోంది. 1,724 ఎకరాలకు సంబంధించి పలు సంస్థలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలాగే 10 సంస్థల ద్వారా 1,21,651 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్ద మైలురాయిగా కేబినెట్ చెప్పుకోబోతుంది. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో 2,843 కోట్లతో ఆమోదం తెలిపేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. అలాగే లల్లు గ్రూప్ ఇంటర్నేషనల్ సంబంధించి విశాఖపట్నంలో 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులకి ఏపీ కేబినెట్. అలాగే హెచ్బిడి రిజర్వ్ ఇన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో 25,000 కోట్ల రూపాయలకి కేబినెట్ ఆమోదం. అలాగే ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 58,460 కోట్ల రూపాయలకి కేబినెట్ ఆమోదం. బాలాజీ యాక్షన్ ఇట్లా దాదాపుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్సీ పార్కులు ముందుగా 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్ఫోస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఆమోదం. దాదాపుగా పెట్టుబడులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఈ 2 అంశాలే ప్రధానమైన ఏజెండాగా ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపబోతా ఉంది. సత్తాజ్ అయితే శివ, ఇటు ఇందాక మీరు చెప్పినట్టు అమరావతికి సంబంధించి భూ కేటాయింపులను కూడా ఇటు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే 2014 నుంచి 19కి సంబంధించి అనేక కంపెనీలకి ఏపీ కేబినెట్ అంటే అప్పట్లో సిఆర్డీఏ భూములను కేటాయించింది. దీంట్లో 17 సంస్థలకు సంబంధించి ఇప్పటికి కూడా ఇటువంటి పనులు ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో లేఖ రాసిన వారి వద్ద నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంట్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. వీటి కేటాయించిన భూములని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే కేబినెట్ సంబంధించి దాదాపుగా 1,700 ఎకరాలకు సంబంధించి పలు సంస్థలకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో కొన్ని సంస్థలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు భూ కేటాయింపులు జరగబోతున్నాయి. అలాగే పలు పరిశ్రమలకు సంబంధించి అలాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించి కూడా భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం తెలుపబోతా ఉంది.
దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, శ్రీ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా నెలకొల్పోతున్న పరిశ్రమలకి కేబినెట్ ఆమోదం చెప్పబోతుంది. దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదైతే పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ పెట్టుబడులు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిశ్రమ నెలకొల్పేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో వీటికి సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో జరిగిన కేబినెట్ అన్నిటికంటే కూడా ఇది భిన్నమైన కేబినెట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి అలాగే అమరావతికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ భేటీలో తీసుకోబోతా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.